every blood diseases in the name of Jesus Christ. Oh. ప్రేయర్ చేసేటప్పుడు ఇట్లా భయము బొగులు బొగులు ఇట్లా అయ్యేది. అయినా ప్రేయర్ చేస్తుంటే నాలో ఇట్లా వెళ్ళిపోయిన ఇట్లా పెయ్యి మొత్తం ఇట్లా ఇదైపోయింది అనమాట. మొత్తం ఇట్లా వచ్చేసింది. ఇక చేతులు ఇట్లా తిమ్మరచ్చినట్లు వచ్చినాయి. ఏదో ప్రేయర్ చేయగానే మంచిగా అనిపించింది. మా సింధోలు, నా పేరు ప్రమీల. మరి ఈరోజు మా సింధోలు గ్రామానికి సురేష్ అన్న వచ్చాడు. మరి మేము అన్నతో ప్రేయర్ చేయించుకున్నాను. మరి ప్రేయర్ చేయించుకున్న తర్వాత మరి నాకు చెయ్యి నొప్పి పూర్తిగా తగ్గినట్టు ఉంది. ఇంకే ప్రార్థిస్తున్నాను. నమ్మకం కోల్పోయావు, ఎక్కడ నమ్మకం కోల్పోయావు, ఇంట్లోనే నమ్మకం కోల్పోయావు. మనుషులను నమ్మడం కాదు, రాజులను నమ్మడం కాదు, రాగాలను నమ్మడం కాదు, సర్వోన్నతుడైన దేవుని నమ్మాలి. నీవు కట్టించేవాడు దేవుడే ఉన్నాడు. నీకు ఆశీర్వాదం ఇచ్చేవాడు దేవుడు, నేను ఆశీర్వదించేవాడు దేవుడు, నేను నడిపించేవాడు దేవుడు, నీకు ఆరోగ్యం ఇచ్చేవాడు దేవుడు. టాబ్లెట్లు నేను బ్రతికించలేదు కానీ సర్వోన్నతుడు నేను బ్రతికించగలను. అంతా ప్రార్థన చేసిండు కదా, మొద్దు వారిని అట్లుండే. ఇక ప్రార్థన చేసినాక పడిపోయి లేచిన కదా, లేచినప్పుడు కొంచెం దూప అనిపించింది. నీళ్ళు పెట్ట అంటే నీళ్ళు తెచ్చి ఇచ్చారు, తాగినాను. ఇక కొంచెం జర్ర నీళ్ళ నడుములు అయితే కొంచెం తగ్గినట్టు అనిపిస్తున్నాయి. ఇక కొబ్బరి నూనె అది పెట్టుకున్నా, కొంచెం తాగిన, కొంచెం పెయ్యి అంతా కూడా రుద్దుకొని ఇంతకు ముందే ప్రేయర్ చేసిన ఆయిల్ ఎంత వర్షంలో కూడా కూర్చొని మనము వింటున్నామంటే దేవుని ఆశీర్వాదాన్ని మనకు పొందుకోవడం. నమ్మితే మీద మహిమను చూస్తారు. ఈ ఒక్క మాట చాలు. ఈ రోజు మనకి నమ్మితే నువ్వు మహిమను చూస్తావు. దేవుని మహిమ నీ మీద కుమ్మరించబడుతుంది. ఈ వాన నీ మీద కుమ్మరించినట్లుగా నా ప్రభు ఒక కార్యం నీ మీద చేయబోతున్నాడు. ఈ వర్షము నీ మీద వచ్చినట్లుగా ప్రభు ఒక ఆశ్చర్యం దేవుడు నీ మీద చేయబోతున్నాడు. నీ ఇంటి వారి మీద చేయబోతున్నాడు. నీ పిల్లల మీద దేవుడు చేయబోతున్నాడు. నీ ఆస్తుల మీద